హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఎస్ఐఆర్ అండర్లో పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్న గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ ఉద్యోగాలకి మనకి కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉంటుంది. స్టార్టింగ్లోనే మీకు 39,000కి పైగానే శాలరీ వస్తుంది. అని కూడా మనకి పర్మనెంట్ జాబ్సే. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అండ్ జాబ్ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికీ తెలియదు. సో కొద్దిసేపటి క్రితమే వచ్చింది నోటిఫికేషన్. అలా రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఈ జూలై మంత్లో మనకి 32,000కి పైగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ జాబ్స్ గురించి ఈరోజు మార్నింగ్ మనము వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ వీడియో ప్రతి ఒక్కరు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను వీడియో లింక్. సో ఇంకా చూడని వారు చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సిఎస్ఐఆర్ అండర్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ మనకి CMERI అంటే మనకి సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఈ సంస్థ నుంచి మనకి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే విధంగా సో మనకి వెరీ రీసెంట్లీ కానీ ఒక గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా చూడొచ్చు. సో ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. మనకి జూలై 4th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ అప్లై చేయడానికి జాబ్స్కి లాస్ట్ డేట్ ఆగస్ట్ 3rd వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇండియన్ నేషనల్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. స్టార్టింగ్లోనే మీకు జాబ్లో చేరగానే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు 39,000 వరకు కూడా సాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఇక్కడ టోటల్గా 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇది గ్రూప్ 2 క్యాడర్కి సంబంధించి టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ అనమాట. సో మీకు పే లెవెల్ 2 ప్రకారం ఈ యొక్క సాలరీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ కూడా ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మినిమం ఏజ్ 18 ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ వాళ్ళైతే 28 years వరకు. అండ్ ఓబీసీ వాళ్ళైతే మీకు ఎక్స్ట్రాగా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ SC ST వాళ్ళకు అయితే ఎక్స్ట్రాగా మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. సో మీకు ఏదైతే సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారో అందులోనే మీకు చాలా రకాల బెనిఫిట్స్ అంటే DAతో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అలా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. మాకు చాలా తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలని వాళ్ళకి ఇంతకంటే బెస్ట్ నోటిఫికేషన్ అయితే ప్రజెంట్ అయితే లేదు. అలాగే ఒక జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో కూడా మీకు కేవలం ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ మీకు స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ చేయాలన్నమాట. ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా కేవలం 150 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 2 hours 30 minutes అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో వచ్చేసి పేపర్ 1లో వచ్చేసి మీకు పేపర్ 1 అనేది 1 hour పాటు కూడా పెడతారు. ఇందులో మీకు మెంటల్ ఎబిలిటీ అంటే మనకి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్ ఇలాంటి టాపిక్స్ నుంచి మీకు 50 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్ అంటే ఇక్కడ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 marks అనేవి కేటాయిస్తారు. ఇందులో ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఉండదన్నమాట పేపర్ 1లో. అండ్ నెక్స్ట్ పేపర్ 2. సో పేపర్ 2 వచ్చేసి 30 minutes అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ప్రతి సెక్షన్ నుంచి మీకు
ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి పేపర్ 2లో మాత్రం ఒక నెగటివ్ మార్క్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ పేపర్ 3 కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 వచ్చేసి అన్ని డిసిప్లిన్స్ వారికి కామన్ ఉంటుంది. పేపర్ 3 మాత్రమే చేంజ్ ఉంటుంది అనమాట. ఇది 1 అవర్ ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏంటంటే మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సబ్జెక్ట్ టాపిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు. 150 మార్క్స్ అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారనమాట. సో మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు కొత్త పెన్షన్ సిస్టమ్ కూడా వర్తిస్తుంది అని చెప్పేసి కూడా సో జాబ్ డీటెయిల్స్లోనే వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక టెక్నీషియన్స్ ఉద్యోగాలకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి వివిధ డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. సో ఫిట్టర్ విభాగంలో వచ్చేసి 4 ఉన్నాయి. దీనికి మనకి ఇక్కడ 3 క్వాలిఫికేషన్స్లో ఏది ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ చూడండి జాగ్రత్తగా. సో మీరు 10th పాటు ఈ యొక్క ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది క్వాలిఫికేషన్ లేకుంటే సో 10th పాటు 2 years అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫిట్టర్ విభాగంలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా లేకుంటే సో 10th పాటు ఫిట్టర్గా మీరు 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క 3 క్వాలిఫికేషన్స్లో ఏది ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఇంకా ఏ విభాగాల్లో ఉన్నాయంటే మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఇంకా మనకి ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఇంకా మెషినిస్ట్, ఫౌండరీ మ్యాన్ అని చెప్పేసి, ఇంకా మెకానిక్ మోటార్ వెహికల్ అండ్ డీజిల్కి సంబంధించి అండ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్కి సంబంధించి సో ఈ యొక్క డిసిప్లిన్లలో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సంబంధిత విభాగంలో 10th పాటు అప్రెంటిస్షిప్ ఉన్న, 10th పాటు ఐటీఐ ఉన్న, లేదంటే 10th పాటు నార్మల్గా 3 years ఎక్స్పీరియన్స్ను కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు నార్మల్గా బయట ఎక్కడైనా పర్వాలేదు, ఏ ఆర్గనైజేషన్లో పర్వాలేదు, సో మీరు జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు పోస్ట్ని బట్టి కూడా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసే అవకాశం అవుతుంది. కాకపోతే స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఫైనల్ సెలక్షన్ మాత్రం ఏదైతే ఎగ్జామినేషన్ పెడతారో ఇక ఎగ్జామినేషన్ని బేస్ చేసుకుని మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుందంట. సో ఎగ్జామినేషన్ స్టాండర్డ్ వచ్చేసి 12th స్టాండర్డ్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయబోతున్నారు. జాబ్స్కి అప్లై చేయడానికి ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మీకు మన వాట్సాప్ ఛానల్లో డైరెక్ట్గా ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తున్నాను. ఆ యొక్క అప్లై లింక్ అని చెప్పేసి ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ మీరు కొంచెం ఇంకా కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి కంప్లీట్గా మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో క్లియర్గా చదవండి. చదివిన తర్వాత అప్లై చేయండి. ఇక్కడ 3 lines కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్, లాగిన్ అని చెప్పేసి ఉంటాయి. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ August 3 లోపు కంప్లీట్ అయితే చేసేసేయండి. సో ఇది మనకి CSIR అండర్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్. మీకు ఇనీషియల్ పోస్టింగ్ దుర్గాపూర్లో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.